హిరణ్యాక్షుడు అహంకారానికి ప్రతిరూపం. పురాణకాలంలో కశ్యప మహర్షి మరియు దితీదేవికి జన్మించిన ఇద్దరు మహావీరులు ఉన్నారు. హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకశిపుడు. హిరణ్యాక్షుడు అపార బలం, అసాధారణ శౌర్యంతో పుట్టాడు. అతని శరీరం వజ్రంలా కఠినం, మనస్సు అగ్నిలా ఉగ్రమైనది. వరాల అహంకారం. కఠోర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసి హిరణ్యాక్షుడు భయంకర వరాలు పొందాడు. ఆ వరాల బలంతో తననెవ్వరూ జయించలేరని భావించి అహంకారంతో ఊగిపోయాడు. దేవతలను, ఋషులను అవమానించాడు. యజ్ఞాలను ధ్వంసం చేశాడు. లోకాల్లో భయం వ్యాపించాడు. భూమి అపహరణ. తన శక్తి పరాకాష్ఠలో ఉన్న సమయంలో భూమాతను తన వెంట్రుకలపై ఎత్తుకుని పాతాళలోకంలో దాచేశాడు. ఈ భూమి నా ఆధీనంలో ఉంది అని గర్వంతో గర్జించాడు. భూమి కనిపించకపోవడంతో లోక సమతుల్యం భంగమైంది. దేవతల ప్రార్థన. భయంతో దేవతలందరూ విష్ణువును ప్రార్థించారు. ప్రభూ, అహంకారం హద్దులు దాటింది, ధర్మాన్ని రక్షించు. వరాహ అవతారం. దేవతల ప్రార్థనలకు స్పందించిన విష్ణువు భయంకరమైన వరాహ అవతారంలో భూమిపై అవతరించాడు. అనంత యుద్ధం. వరాహుడు మరియు హిరణ్యాక్షుడు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. పురాణాలు చెబుతాయి ఆ యుద్ధం అనేక సంవత్సరాలు సాగిందని. చివరికి ధర్మం విజయం సాధించింది. వరాహుడు హిరణ్యాక్షుణ్ణి సంహరించాడు. పతనం. హిరణ్యాక్షుడు పతనం అహంకారానికి వచ్చిన అంతం. అతని కథ ఒక హెచ్చరిక. వరాలు ఉన్నా వివేకం లేకపోతే వినాశనం తప్పదని. కథ సందేశం. అహంకారం శక్తిని అంధం చేస్తుంది. ధర్మానికి విరుద్ధంగా నిలిచినవాడు ఎంత శక్తివంతుడైనా కూలిపోతాడు. దైవం ఎప్పుడూ భూమి పక్షానే నిలుస్తాడు.